ఎక్కడున్నావురా? రే, నీకు ఎదురుగా ఒక కళ్ళు లేని మనిషి రోడ్ క్రాస్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. వన్ రోడ్ దాటించు, అది నీ క్రష్ చూసి దెబ్బకి ఇంప్రెస్ అయిపోతుంది. ఇది మరీ ఓల్డ్ మూవీ ప్లాన్ కదరా. అయినా అన్నిటిలోనూ వర్కౌట్ అవుతుంది కదా, మూసుకొని చెయ్యి. సర్లే. రే బా, నాకు ఎదురు ఒక దొంగలు పట్టే వాళ్ళు ఉన్నాడు రా, వాడేనా? రే, మర్యాదగా మాట్లాడు, అది నేనే. నువ్వురా నిజమైన ఫ్రెండ్ అంటే. ఆ బొక్కలే, ఈ క్యారెక్టర్ చేయాల్సిన ఆర్టిస్ట్ గాడు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు. సరే, ప్లాన్ స్టార్ట్ చేయి. ఓకే. భయ్యా ఎందుకు అంత కష్టపడుతున్నారు? అంటే ఇంట్లో స్టిక్ మర్చిపోయి వచ్చేసాను సార్. అవునా? సరే, రోడ్ నేను దాటిస్తాను పదండి. మీకే ఇబ్బంది లేదు కదండి? అంటే నాకు ఇలా హ్యాండిక్యాప్ పర్సన్స్ చూస్తే కొంచెం జాలి ఎక్కువ. నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, కొంచెం చూస్తున్నాడు భయ్యా. వాట్ ఎ గ్రేట్ పర్సన్. వచ్చేసాం భయ్యా, ఇక వెళ్ళండి. ఒక 1000 రూపాయలు ఇస్తే బిర్యానీ తినేసి వెళ్తా. చెప్పు దిగిపోద్ది. ఏమంటున్నాడు? హెల్ప్ చేశాను కదా, దానికని థ్యాంక్స్ చెప్తున్నాడు. అది కాదమ్మా, నేను వద్దు వద్దు అంటున్నా, సార్ నాకు 1000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. అంటే పొద్దున్నుంచి ఏం తెలియలేదు, చేతిలో కూడా రూపాయి లేదమ్మా. కానీ సార్ మాత్రం ఇవ్వద్దని చెప్పండి అమ్మా ప్లీజ్. మంచితనానికి కూడా ఒక లిమిట్ ఉంటుందమ్మా. మరీ ఇంత మంచి మనసు ఏంటమ్మా సార్ది. అయ్యో, సో స్వీట్. తీసుకోండి, పర్లేదు. తను రోజుకు 2-3 వేలు ఇలాగే దానం చేస్తూ ఉంటాడు. ఏంటండి మీ కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి? అంటే నెల మొత్తం ఇంక మిగిలిన నాకు 1000 రూపాయలు తోటి బతకాలంటే ఎవరి కంట్లో అయినా నీళ్ళు తిరగడం కామనే కదమ్మా. అంటే నా గురించి బాధపడుతున్నాడని చెప్తున్నానమ్మా. స్టార్టింగ్లో నీ బిహేవియర్ చూసి బోగ్గాడు అనుకున్నా కానీ ఇంత మంచోడు అనుకోలేదు. దిలీప్ ఇందా మీరిద్దరూ ఇలాగే కలిసి 100 ఏళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా బతకాలమ్మా. అయ్యో, మాకు పెళ్లి కాలేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్. ఇంత మంచోడిని గూగుల్ మ్యాప్లో వెతికినా దొరకడమ్మా. చేతిలో వాటర్ బాటిల్ పడేసి షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ కొనుక్కోకూడదమ్మా. మీ ఫ్యూచర్కి మంచిది కాదు. ఇక మీ ఇష్టం. ఏం చెప్తున్నాడు అసలు? డైలాగ్ మర్చిపోయి ఉంటాడు. ఏదో దాన్ని కవర్ చేయడానికి ఏదో వాగుతున్నాడు. డైలాగ్ ఏంటి? డైలాగ్ ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు, ఏదో మర్చిపోయి ఏదో చెప్తున్నాడు అని. సంథింగ్. నేనా? చ నేర్లో ఉండి ఉండి నీకేదో భ్రమ పుట్టి ఉంటుంది. పద కాసేపు ఎండలో నడుద్దాం. అవునా? నీకు ఇంకా ఎన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి? ఊరుకోండి, మన గురించి మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది. నిజమే. రే, ఆ అమ్మాయి ఇప్పుడే మంచి మూడ్లో ఉంది కదరా, ఇదే కరెక్ట్ టైం. వెంటనే ఏం ఆలోచించకుండా వెళ్ళి ప్రపోజ్ చేయి. గోల్డెన్ ఛాన్స్ రా, డోంట్ మిస్ ఇట్. మీకు చెప్పాలి. చెప్పు. నీకు ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డకి పేరు పెట్టే అవకాశం నాకు ఇస్తావా? ఎందుకు? ఏదైనా గుళ్ళ పూజారి ఉద్యోగం దొరికిందా? నేను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నా. నో. ఏంటి ఏదో చెప్తా అని చెప్పి ఏం చెప్పకుండా ఇలా అరుస్తున్నావు? ఓడి అమ్మ బంటి, ఇది ఇంకా నేను కొట్టలేదా? ఇమాజినేషన్ ఎంత పెయిన్ఫుల్గా ఉందేంటి? ఏంటి చెప్పు. ఏం చెప్పినా కొట్టుద్ది. అదేదో నిజమే చెప్పేద్దాం. సారీ గాయత్రి, నేను మోసం చేయాలని అనుకోలేదు. జస్ట్ నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాను అంతే. ఆ పాప అండ్ ఆ కళ్యాణ్ పర్సన్ ఇద్దరూ నేను అరేంజ్ చేసిన వాళ్ళే. వాట్? ఇదంతా తప్పు అని తెలుసు, కానీ ఏం చేయాలో తెలియక ఇలా చేయాల్సి వచ్చింది. నాకు నువ్వంటే చాలా ఇష్టం గాయత్రి. యాక్చువల్గా ఎంత ఇష్టం అంటే, ఇష్టం అనే వర్డ్ కూడా చాలా చిన్నది. లవ్ అని మోసం చేయడం నాకు రాదు. మనం పెళ్లి చేసుకుందామా? అంటే ఇప్పుడే కాదు, కొంచెం సెటిల్ అయ్యాక. ఆల్రెడీ అదే పనిలో ఉన్నా. అంత కోపంగా చూడక గాయత్రి, లైట్కి భయం వేస్తుంది. నేను అనుకున్నంత వెదవేం కాదు నువ్వు. ఎందుకు వీడు వింత వింతగా బిహేవ్ చేస్తున్నాడు? ఉండు చూద్దాం. తప్పేమో తొక్కలే. ఫస్ట్ నుంచి మీరు మాట్లాడుకునేదంతా వింటూనే ఉన్నా, కానీ ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. నీ బాధ నాకు స్టార్టింగ్లోనే అర్థమైంది. సర్లే ఏం చేస్తాడో అని చూస్తూ ఉన్నా, కానీ నాకే తెలియకుండా నువ్వు నాకు నచ్చేసావు. నీ ఎఫర్ట్స్, ఇప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం లేకపోయినా నువ్వు నాకు జరిగిందంతా చెప్పేశావు. నీ హానెస్టీ నాకు ఇంకా బాగా నచ్చింది. ఐ
థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నీ తొక్కలో ప్లాన్ ఫాలో అయితే నేను నాకిపోతా. ఇది కరెక్ట్ కాదు. ఒక పని చేద్దామా, మనం చేసే ప్రతి ప్లాన్ తనకు తెలిసేలా చేసే ఎలా ఉంటుంది? అర్థం కాలే. మనం ఎఫర్ట్స్ పెడుతున్నామని తనకు తెలియకపోతే మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి మాత్రం ఏం లాభం రా? ఒకటి చెప్పు, అమ్మాయిలు మనం పెట్టే ఎఫర్ట్స్ హానెస్టీని చూసి ఇష్టపడతారా లేదా? ఇష్టపడ్డం ఏంటి, వాళ్ళే వచ్చి ప్రపోజ్ చేస్తారు. అయితే నా ప్లాన్ 100% సక్సెస్. మామ నువ్వు గెస్ట్ చేసినట్టు నీ ఇయర్ బడ్స్ ఎత్తుకుంటుందిరా. తెలుసు మామ. ఇది నా వ్యాలంటైన్స్ డే.